గవర్నమెంట్ వాళ్ళ కోట్లు గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కడైనా వేరే పార్టీ వాళ్ళు కానీ ఇంతకుముందు చెప్పినట్టు బీఆర్ఎస్ తోటి చాలా కలిసి పనిచేసిన చాలా మందికి బిల్లులు వాళ్ళకి హక్కుగా రావాల్సి మళ్ళీ అన్నట్టు రేటు మీద ఇప్పించేది హక్కు మీకు తెలియదు దేవున్నది బిల్లు దాకా ఎన్ని ధర్నాలు ఇప్పటికి మాట్లాడుతున్నారు. పక్క నియోజకవర్గాలు ఏం పరిస్థితులు తెలుసు. వాళ్ళకి హక్కుగా రావాల్సి ఎట్లయితే వాళ్ళకి ఇప్పించి నేను కాపాడిందో మంచిగా చూసుకున్నానో అట్లనే ఈ రోజు కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకటి రకాల నాతో కలిసి పనిచేస్తావు అంటే తప్పకుండా చేస్తా. తర్వాత వాళ్ళు కూడా మనసు మారి నాతో వస్తారని భావిస్తున్నా. బీజేపీ వాళ్ళు కావచ్చు మీరు మారుతానే అంతటా మారుతున్నారు. నరసింహారావు గారు జార్ఖండ్ ముఖ్యమంత్రి మార్చి ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడపలేదా? ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టీఆర్ఎస్ వాళ్ళని తీసుకోలేదా? మహారాష్ట్రలో చనిపోయిన అజిత్ పవార్ ఏ పార్టీ జెండా మోసిడా? కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీ తోటి కలిసి ఉప ముఖ్యమంత్రి మళ్ళీ తెల్లారి బీజేపీ ప్రభుత్వంలో ఆయన భార్య ఉప ముఖ్యమంత్రి అయింది. సచిన్ పైలట్ ఎవరు జెండా మోసేది ఎక్కడ ఉన్నారు? శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశంలో గెలిస్తే ఒక్కరిని తీసుకుని మంత్రి పదవి ఇవ్వలేదా టీఆర్ఎస్ లో? అప్పుడు జ్ఞాపకం రాలేదా? ఇవన్నీ శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకోలేదా? ఆ తర్వాత ఎంతమందిని తీసుకుని మల్లారెడ్డి గారు తెలుగుదేశం నుంచి గెలిస్తే తీసుకోలేదా? వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకోలేదా? ఎవరంటే విలీనం ఎట్లయితే చెప్పరు. మల్లారెడ్డి గారు ఎట్లా విలీనం అవుతారు? తెలుగుదేశం పార్టీ అది జాతీయ పార్టీ కానీ తెలంగాణకు వేరేనా? తెలంగాణకు ఒక్కడే అయిందా పార్టీ విలీనం అయిందా? వైఎస్ఆర్సీపీ ఒక్కడే అయిందా? అప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు ఎంపీలను నేర్చుకున్నారు కదా. బీజేపీ తెలుగుదేశం ఎంపీలు సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు వాళ్ళందరూ తీసుకున్నారు కదా. తీసుకున్నారా లేదా? బీజేపీ నన్ను అడిగే ముందు పుస్తకం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ నాయకులు మాట్లాడినా కదా. ఎస్ నేను మళ్ళీ క్లారిటీ తోటి ఉన్నా. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుకు నువ్వు కోరిన వాళ్ళని కొందరు కోరకపోవచ్చు. కోరకపోతే నేను చెయ్య. అంతకుముందు నాతో బీఆర్ఎస్ తోటి ఉన్న సహచరులు వాళ్ళు కోరితే కూడా నేను సహాయం చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా, ఈ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటాయి. నాతో ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా దాంట్లో ఎన్కరేజ్ చేసే ముచ్చట్లు లేదు. ఇండిపెండెంట్ ఎక్కడ నుండి కోరితే ఇక్కడ ఉన్న వాళ్ళు నా ఇంటి ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకపోతే ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. క్లారిటీతో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జగిత్యాల పట్టణం అల్టిమేట్ గా డెవలప్ కావాలి. కాకుండా జగిత్యాల పట్టణ అభివృద్ధిని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరిగా కొంత కాంట్రవర్సీ ఉన్నది. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుసు ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు ఆగలేదు. ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్. ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. నాతో మంత్రులు ఇవ్వలేదు. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలా కప్తే వాళ్ళు నాకు అండవ కప్తే నేను కాంగ్రెస్ లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దృష్టి బొమ్మ చదవబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి. నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితం మధ్య అడుగుతుంది కదా మీరేమన్నా వివరణ అడిగి. ఎస్ ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోడికే, హత్య చేసినోడికే ట్రయల్ నడుతుంది కోర్టుల. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే అది చాలా వస్తే కండవ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసింది. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. ఎస్ నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని నేను ఆబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు. అప్పుడు వాస్తవమే. అఫిడవిట్ కాదు నెలకు 5,000 కట్టినా భయ్. అఫిడవిట్ కాదు నెలకు 5,000 కట్టా కాదంట. లేదని విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా
చేయది ఈ బిల్ మద్దతు చేయబట్టి అదే చెప్తాను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా ఎన్ని మాటలన్నా నోరుదేముందయా, నేను ఒక పార్టీ నాయకులు వాళ్ళు బాధ అనిపిస్తే ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకుడు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు, ఇంకోటి ఎవడో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడారు అట్లా నేను కూడా మాట. కానీ ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి, జగిత్యాల అభివృద్ధికి నిధులు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రిగా నేను పోతే కానీ మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ నన్ను ఆదరించి నాకు పనులు చేస్తున్నారు కాబట్టి, జగిత్యాల ప్రజలకు పనులు చేస్తున్నారు కాబట్టి, నాకు కాదు నాకంటే ఏముంటుంది పర్సనల్ అందరూ అనుకుంటే అంత లేవు, పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కలుస్తున్నా. ఆయన ఈనాడు విమర్శించలేదు. ఈరోజు కూడా నేను ఖచ్చితంగా కమిట్ అయి ఉన్నా. ఇది ఎందరూ ఎన్ని మాట్లాడినా నేను దీనికి భయపడేది లేదు. నేను ఎలక్షన్ కోసమో లేకపోతే సొంత లాభం కోసం కాదు, జగిత్యాల అభివృద్ధి నా ఆరాటం. ఆ ఆరాటం కోసమే నేను పాటుపడుతున్నా. ఇప్పుడు కూడా నేను మీడియా ముందు, అది రాష్ట్ర స్థాయిలో ఉన్న మా విలేకరులు కావచ్చు, అందరూ కావచ్చు, మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఇక్కడ వాళ్ళని కూడా పోతా ఉన్నా. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా వినవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.